అందరికీ నమస్కారం. అమ్మ ఆరాధనకు స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు మనపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు మార్గశిర పంచమి, పైగా ఆదివారం రోజున దేవి భాగవతంలోని అమ్మవారి కథలను గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము. అయితే మన ఛానల్ని మొదటగా ఎవరైతే చూస్తున్నారో ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. మరియు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థ దాన వ్రతమహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆరాధించారు మరియు ఆనందించారు. అయినా కూడా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవి భాగవతం గురించి, దాని మహిమ గురించి చెప్పమని అడిగారు. లోకజనని ఆ పురాణంలో కీర్తించబడుతుందట కదా, మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించారు. మొదట స్కందుడు ఇలా చెప్పడం ఆరంభించాడు. సంభవ, భాగవత మహాత్యాన్ని విస్తరించి చెప్పాలి అంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను. సచ్చిదానంద రూపిణి ఆ జగదంబిక భుక్తి ముక్తి ప్రదాయినిగా సాక్షాత్కరించేది దేవి భాగవతంలోనే. అందుచేత దేవి భాగవతం అంటే దేవి వాంగ్మయ రూపము. దీని పఠన శ్రవణాలకు సులభమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు. ఒకటికి వివస్వంతుని కొడుకు శ్రాద్ధాదేవుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షిస్తూ వశిష్ఠుల వారి అనుమతితో ఒక ఇష్టిని అంటే పుత్రకామేష్టిని నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. మొదట హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తయింది. అలా కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది మరియు ఆడపిల్లను ప్రసవించింది. ఆమెకు ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజు మనస్సు అలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి? గురుత్తమ, ఈ సంకల్ప వైషమ్యము ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగారు. అతిక్రమము ఎందుకు జరిగిందా, ఎలా జరిగిందో చెప్పి ఇలాదేవి మగవాడుగా మారాలి అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు. అంతటా శ్రద్ధాదేవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అలా శివానుగ్రహము గురువు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. అంతటా ఆమెకు సుద్యుమ్నుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు. అలా ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు. యవ్వనంలోనికి అడుగుపెట్టాడు. ఒకరోజు వేట కోసము ఒక మహావనంలోనికి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి పయనం చేస్తూ ఉన్నాడు. ఆ మేరు పర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు. అయితే ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. అప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తూ ఉండగా శివదర్శన అలసులైన మునులు తెలియగా హఠాత్తుగా ప్రవేశించారు. అంతటా పార్వతీదేవి సిగ్గుపడింది. ఇది గ్రహించిన మునులు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతీదేవిని సముదాయించడం కోసము పరమేశ్వరుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఈ వనంలోనికి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలియసిన పురుషులెవ్వరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్లరు. అయితే మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ప్రవేశించాడు. ప్రవేశించడమేమిటి, తాను తన తోటివారు అందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి. కారణం తెలియక నిర్వేరపోయారు. మరియు చేసేది ఏమీ లేక అలాగే ఆ అరణ్యాల్లో సంచరిస్తూ ఉన్నారు. అలా సంచరిస్తూ సంచరిస్తూ బుధుడి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆ సుందరాంగిని చూసి బుధుడు మరలుకొన్నాడు. ఎవరి అందగత్తె, ఉన్నత వయోధురాలు, దొండపండు లాంటి పెదవులు, మల్లెమొగ్గల్లాంటి అలువరస, చంద్రబింబం లాంటి వదనము, పద్మాల్లాంటి కన్నులు. బుధుడికి మనస్సయింది. ఆ సుందరాంగి కూడా బుధుడిని చూసి అలాగే మన్మథ భావాలకు లోనైంది. చంద్రుడిలా ఉన్నాడు, ఎవరబ్బా ఈ అందగాడు అని అనుకుంది. చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, మరియు తనువులు కలిశాయి. ఆ సోమనందుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది.
మరియు గర్భవతి కూడా అయ్యింది. పురూరవుడికి జన్మనిచ్చింది. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపము, తన రాజ్యము, తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి ఇంకా ఆ ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకుంది. తన గురువులను చూడటంతోనే దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ల మీద పడి వలవలా విలపించింది. నాకు మళ్లీ పురుషత్వం వచ్చేటట్లు అనుగ్రహించమని ప్రార్థించింది. అంతటా వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. మరియు కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. భూలింగడు కదా అని భక్తిభావంతో స్తుతించాడు. వశిష్ఠుడు పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అంతటా బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభవాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనాన్ని అనుగ్రహించాడు. అంతటా వరాన్ని కోరుకోమన్నాడు. వశిష్ఠుడు ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడిగా మారి ఇప్పుడు మళ్లీ స్త్రీత్వము పొందిన ఇలాదేవికి తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. కానీ శివుడు ఒక నెల పురుషుడుగాను మరొక నెల స్త్రీగాను ఉంటుందని ఆజ్ఞను ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు. అంతటా వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందగా ఆ జగదీశ్వరుని స్తుతించాడు. అనాగత వత్సల, దుర్గా, దేవేశి, దుఃఖహంత్రి, ముక్తిగమ్య అని నిన్ను స్తుతించాలి అంటే సమర్థుడు ఎవరు? కేవలం భక్తితో నమస్కరించడం తప్ప. ఇలా వశిష్ఠుడు స్తోత్రాలను చేస్తాడు. ఆ వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలైంది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని వివాహో నియమంతో అతడికి వినిపించు. అది ముగిసేసరికి తిరిగి పురుషత్వం పొందుతాడు అని ఆజ్ఞాపించింది. అంతటా వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అలా దేవి ఆజ్ఞను అతనికి వివరించాడు. ఒకరోజు ఆశ్వయుజ శుక్ల పక్షంలో దేవిని ఆరాధింపచేసి భాగవతం అనే పురాణ శ్రవణం చేయించాడు. అంతటా సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుడిని అర్చించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజలందరినీ ప్రజానికంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీ సాలోక్యం చెందాడు. దేవీ భాగవత మహిమ అంతటిది. చదివిన వారికి, విన్నవారికి సకల వాంఛాప్రదము, ఇహపర సుఖాలకు సాధకము అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు. కానీ అగస్త్యుడు సంతృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, దేవీ భాగవత మహిమను చెప్పే ఇతిహాసాలు ఏవైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. అంతటా స్కందుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. అగస్త్య, గాయత్రి మహిమ విస్తారంగా వర్ణించబడింది. అందుకని కూడా దీనికి భాగవతమని పేరు. బ్రహ్మ విష్ణు శివారాధ్య ఆ భగవతి కనుక ఈ తల్లి మహిమను తెలియజెప్పే మరొక విచిత్ర గాథ ఉండి చెబుతాను వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఋతువాకు అని ఒక మహర్షి ఉండేవాడు. అతడికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్ర యుక్తమైన గండాంత కాలంలో అతడు జన్మించాడు. అంతటా ఋషి దంపతులు సంతోషించి జాతక కర్మాదులన్నీ యథావిధిగా జరిపించారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడితులయ్యారు మరియు మంచం పట్టారు. కారణం తెలియలేదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడేమో, ఋషిపత్నులను శీలభంగాదులు చేశాడేమో, ఆ మహాపాతకాలు మనల్ని రోగాలుగా పీడిస్తున్నాయేమో అని ఎంతగానో దిగులు పడ్డారు. వారు అనుకున్నట్లుగానే కొడుకు ఎదిగి అలాగే తయారయ్యాడు. అందుకు ఋషి దంపతుల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. చెడు పుత్రుడు కలిగే కంటే పుత్రులు లేకుండా ఉండటమే మంచిది. స్వర్గానికి వెళ్లే తల్లిదండ్రులు నరకానికి పడదోస్తారు ఈ చెడు పుత్రులు. దుఃఖదాయకులు. వీరి వల్ల అయిన వారికి ఉపకారము లేదు మరియు కాని వారికి అపకారము లేదు. కనుక ఇలాంటి కుపుత్రులు పుట్టకుండా ఉండటమే మంచిది. సుపుత్రుడితో కళకళలాడటము ఎంత అదృష్టవంతులకో కదా. కుపుత్రుడి వల్ల వంశము, కుభార్య వల్ల జీవితము మరియు కుభోజనం వల్ల దివసము, కుమిత్రుడి వల్ల సుఖము నశిస్తాయి అన్నారు మన పెద్దలు. అలా వారు దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఒకనాడు గర్గ మహర్షి అక్కడికి వస్తే తమ గోడును వెళ్ళబోసుకున్నారు. మహర్షి,
మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాము, గురు శుశ్రూషలు చేశాము మరియు వేదాధ్యయనము నియమనిష్టలతో చేశాము. బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాము. ధర్మబద్ధంగానే సంసార సుఖాలు అనుభవించాము. ప్రతిరోజు కూడా పంచయజ్ఞాలు చేస్తున్నాము. కనుక పున్నామ నరకం నుంచి కాపాడుతాడు అని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవాంఛతో కానే కాదు. కానీ వీడు పుట్టినప్పటి నుంచి కూడా మేమిద్దరము ఇలా అయిపోయాము. ఇది నా తప్ప, లేక దీని తప్ప, లేక వీడి తప్ప? జ్యోతిష్యంలో పరంగతుడివి కనుక ఆలోచించి చెప్పండి. ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు? దీనికి శాంతి ఏమిటి అని అడిగాడు ఋతువాక్కు. గర్గ మహర్షి లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు. ఋతువాంగ్మలని ఇందులో మీ దంపతుల దోషమేమీ లేదు. కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు. రేవతి గండాంత కాలంలో పుట్టాడు. అందుచేత దుశ్శీలుడయ్యాడు. అదే మీ ఆదివ్యాధులకు కారణము. అంతకన్నా ఏమీ లేదు. ఈ దుఃఖము ఉపశమనం చెందాలి అంటే దుర్గతి నాశిని దుర్గాదేవిని ఉపాసించండి. అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు. ఋతువాంగ్ మహర్షికి రేవతి నక్షత్రం మీద పట్టరానంత కోపం వచ్చింది. నేలకు రాలిపొమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రము బగబగలాడుతూ కుముద్రాద్రికి రాలిపడింది. అప్పట్నుంచి ఆ పర్వతము రైవతాద్రిగా అయ్యింది. దాని సౌందర్యం రెండింతలు పెరిగింది. అటుపైన గర్గుడు చెప్పినట్లుగా ఆ ఋషి దంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. సుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. రేవతి నక్షత్ర తేజస్సు నుంచి ఒక కన్యకామణి ఆవిర్భవించింది. రూపంలో, కాంతిలో మరొక లక్ష్మీదేవిలా భాసిస్తూ ఉంది. ఆమెను చూసిన ప్రముచ మహర్షి ఆశ్చర్యచకితుడై తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి రేవతి అని నామకరణం చేసి కన్న కూతురులాగా పెంచుకుంటూ ఉన్నాడు. రేవతీదేవి ఎదిగి పెద్దదైన తర్వాత వరాన్వేషణ ప్రారంభించాడు. ఆమెకు తగిన వరుడు ఎక్కడా దొరకలేదు. అంతటా దిగులు చెందాడు. హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. పావకుడు సుప్రీతుడయ్యాడు. మీ అమ్మాయికి దుర్దముడు అనే మహారాజు తగిన వరుడు. అతడు ధర్మిష్ఠుడు, బలపరాక్రమశాలి, మహావీరుడు మరియు మేధావి, అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. దానికి ప్రముచుడు సంబరపడ్డాడు. దైవశాత్తు అదే సమయానికి దుర్దముడు వేట కోసమని అడవికి వచ్చినాడు. అలా వచ్చినవాడు ప్రముచుడి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ దుర్దముడు ప్రియవ్రత కులోద్భవుడు కాళింది విక్రమశీలుల తనయుడు. ఇతడు వచ్చిన ఆ సమయానికి ప్రముచుడు ఆశ్రమంలో లేడు మరియు హోమశాలలో ఉన్నాడు. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. అంతటా ఆమెను దుర్దముడు చూశాడు. అడిగాడు, ప్రియా, ప్రముచుల వారు ఆశ్రమంలో లేరా? వారిని దర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొంది వెళదామని వచ్చాను. ఆ రేవతీదేవిని అడగ్గా ఆమె హోమశాలలో ఉన్నారని అంది రేవతీదేవి. ఈ దుర్దముడు హోమశాలకు వెళ్ళాడు. ద్వారంలో నిలబడ్డాడు. ప్రముచుడు తలెత్తి చూశాడు. లక్షణాలతో వినయ విధేయతతో విరాజిల్లుతూ ఉన్న దుర్దముణ్ణి చూసి ప్రముచుడు ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆ రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు. ప్రముచ మహర్షి తన శిష్యుణ్ణి పిలిచి అర్ఘ్యపాద్యాదులు చెమ్మన్నాడు. అలా కాలానికి వచ్చాడు మన మహారాజు. పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు. ఆయన సముచితాసనం చూపించి కూర్చోమన్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. రాజా, నీ సైన్యము, కోశము, మిత్ర బృందము అందరూ కుశలమేనా? భృత్యులు, అమాత్యులు క్షేమమా? మరియు దేశము, రాజధాని సుభిక్షంగా సమృద్ధంగా ఉన్నాయా? నీ భార్య క్షేమం గురించి అడగను. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక. తక్కిన వారి క్షేమ సమాచారాలు ఏమిటో చెప్పు అని అడిగాడు. ఆ రాజు, ప్రముచ మహర్షి, అన్నీ కుశలమే, అందరము క్షేమమే. నా భార్య ఇక్కడే ఉంది అని అంటున్నావు. ఎవరావిడ? ఇది చాలా కుతూహలం కలిగిస్తుంది, చెప్పవు అని అడిగాడు. చిరంజీవి దుర్దమ్మ, రేవతి అని ఆ అమ్మాయి పేరు. నీ భార్య రూపంలో, గుణంలో సాటిలేని మహిళ. నీ భార్యనే. నువ్వెవరుగా? నువ్వు ఎరుగవా? దుర్దముడు, మహర్షి, నా అంతఃపురంలో సుభద్ర ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు భార్యలు. కానీ వారిలో రేవతి అనేవారు ఎవరూ లేరే అన్నాడు. అప్పుడు మహర్షి, రాజా,
ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు కదా, అప్పుడే మర్చిపోయావా అనగా, మహర్షి అన్నది నిజమే. అక్కడ ఒక అమ్మాయిని చూశాను, ప్రియా అని సంబోధించాను. కానీ నాకు ఏ దుష్టభావము లేదు. కోపించకు, ఏదో మాట వరుసకు అలా పిలిచాను అంతే అన్నాడు. మహర్షి, రాజా, నాకు తెలుసు నీ మనస్సులో ఏ దుష్టభావము లేదు. అయినా కూడా అగ్నిదేవుడి ప్రేరణతో నీ నోటి నుంచి అలా సంబోధన వెలువడింది. ఇప్పుడే నేను అగ్నిదేవుణ్ణి అడిగాను, రేవతికి తగిన వరుడు ఎవరు అని. అప్పుడు దుర్దముడు భర్త అవుతాడు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు. ఎక్కడికి వచ్చావు? దైవ నిర్ణయము కనుక మా అమ్మాయిని స్వీకరించు. ప్రియా అని ఎలాగూ పిలిచావు కనుక ఇక విచారించవలసింది ఏమీ లేదు అనగా, అప్పుడు దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. కంసుడు వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. రేవతికి విషయం తెలిసింది. ఆమె రేవతి నక్షత్రంలోనే తన వివాహం జరిపించమని కోరుతుంది. మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, నీకు ఈ పట్టుదల ఎందుకు? పైగా ఋతవాంగ్ముని శాపించాడాయే. ఇప్పుడు ఆ నక్షత్రము ఆకాశంలో లేనే లేదు, నేలకు రాలిపోయింది. ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముచుడు. రేవతీదేవి, ఒక్క ఋతువాక్యేన సమర్థుడు. నువ్వు అంతటి తపస్వివే, నేను ఎరుగుదును. తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగలవు కనుక నా విన్నపం మన్నించు. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుదల పట్టింది రేవతీదేవి. ప్రముచుడు సరే అని అన్నాడు. తన తపశ్శక్తితో నక్షత్ర వీధిలో మరో రేవతిని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతి దుర్దముల వివాహము లక్షణంగా జరిపించాడు. మరియు సంబరపడ్డాడు. ఏమి కావాలో కోరుకొమ్మని అల్లుణ్ణి అడిగాడు. దుర్దముడు, ప్రముచ మహర్షి, నేను స్వయంభువ మనువు వంశంలో పుట్టినవాణ్ణి కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేటట్లుగా వరం ఇవ్వండి అని అభ్యర్థించాడు. అయితే దుర్దమ, మహాదేవిని ఉపాసించు, నీ కోరిక నెరవేరుతుంది. దేవీ భాగవతమని ఒక మహాపురాణం ఉన్నది. అది 5వ పురాణము. దాన్ని శ్రద్ధాసక్తులతో 5 మార్లు చదివించుకొని విను. రేవతీదేవికి కూడా వినిపించు. ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముచుడు ఆశీర్వదించాడు. అందుకు దుర్దముడు సంతోషించాడు. రేవతీదేవిని తీసుకుని రాజధానికి చేరుకున్నాడు. మరియు ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ తన పరిపాలన సాగించాడు. ఉండగా ఒకనాడు లోమశ మహర్షి దుర్దముడి రాజధానికి వచ్చాడు. మహారాజు ఎదురు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోనికి తోడుకొని వచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. మహర్షి, దేవీ భాగవతం వినాలని ఉంది, తమను వినిపించండి అని అభ్యర్థించాడు. అంతటా లోమశుడు భరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించింది. ఇది చాలా శుభకరము. భక్తి కలిగితే చాలు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్లే. కార్యసిద్ధి కలుగుతుంది. తప్పకుండా దేవీ భాగవతం వినిపిస్తాను అని చెప్పి ఒక శుభముహూర్తాన ప్రారంభించి 5 ఆవృత్తులుగా పురాణ శ్రవణం చేయించాడు లోమశవుకుడు. రేవతి సహితుడై దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. మరియు ముగింపు రోజున మహర్షిని, వేద పండితులను, ఆ పండితుల ధర్మపత్నులను కూడా సువర్ణాంబరాలతో సత్కరించాడు. అక్షర మంత్రంతో హోమాలు చేసి కుమారి పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపాడు. రేవతీదేవి గర్భం ధరించింది. శుభముహూర్తాన లోక కళ్యాణ కారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. జాతక కర్మాది క్రియలన్నీ కూడా ఉత్సవాలుగా జరిపించాడు మహారాజు. భూరి దక్షిణలతో విప్రుల్ని సంతోషపరిచాడు. రైవతుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. మరియు ఉపనయనం అయింది. గురుకులంలో వేదశాస్త్రాలు అన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు. మరియు ధనుర్విద్య పారంగతుడు అయ్యాడు. ధర్మశాస్త్రానికి వక్త కర్త అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలు గుర్తించి మన్వంతరానికి అధిపతిని చేశాడు. సంభవ అగస్త్య, ఇంతటిది సుమా దేవీ భాగవత శ్రవణ మహత్యము. క్లుప్తంగా చెప్పాను, పరిపూర్ణంగా చెప్పడము ఎవరితరము కాదు అని కుమారస్వామి ముగించాడు. లోపాముద్రాగస్త్యులు అప్పటికి సంతృప్తిపడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కనుక శౌనకాది మహామునులారా, ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్యఫలము
అనంతము అన్నాడు సూతుడు. అందరికీ అమ్మ కరుణా కటాక్షాలు లభించాలని కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. అమ్మ ఆరాధనకు స్వాగతం. లలితా పరమేశ్వరి